విమానం నడిపిస్తాం గజేంద్ర చేత గారు మనకు చేస్తామా లేదా? చేస్తాం. కాబట్టి మనకున్న శక్తి మనకు తెలియదు, ఎన్నికోళ్ళు చెప్పాలి. మనకున్న ఎన్నో వాళ్ళు చేస్తావు అంటే తప్పకుండా చేస్తాం, చెయ్యమంటే అధైర్యపడి ధైర్యం పోయి వెనక్కి వెళ్ళిపోతాం. చేస్తావు అనే ధైర్యం ఇస్తే, అలాగే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు ధైర్యం ఇస్తున్నారు. అలాగే మనకు ఎంబడి ఉంది ఉందానే సీతక్క, ఉక్కు మనిషి, ఏ దానికైనా భయపడదు. మరి ఆమె చూసాక మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎండనక వాననక రాత్రినక పగలనక సీతకి ఎట్లా కష్టపడుతుంది, మనమేది చేయము. మనకి లేదా తెలివి శక్తి, ఆమెను చూసి మనం కూడా ముందుకెళ్ళాలి. మనకున్న పరిధిలో మనం చెయ్యాలని నా ఒక ఆలోచన. మీరు అనుసరి ఉద్యోగం చేసుకొని 6 గంటలు ఇంటికి పోయినా ఎవరు అడుగుతుంది, హాయిగా ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పరిగెత్తినా ఇది లేదు అది లేదని నన్ను ఇక్కడ అడుగుతాను. అయితే కానీ జగ్గారెడ్డి గారు ఎవరున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను, అంతే కదా. ఆయన నన్ను ఇదిగా చేస్తే మాత్రం నేను బయటికి రాకుండా నేను ఇట్లా మాట్లాడకండి. కాబట్టి మీరు కూడా నాకంటే ఎక్కువ తెలియదు, నాకు తెలుసు. మీరు అందరూ మన సంగారెడ్డి నిన్న సీఎం గారి నుంచి నిర్మల్ జిల్లా చాలా సక్సెస్ అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. మన సంగారెడ్డి మహిళలు ఎందుకు సక్సెస్ కాలేరు అని. ఎందుకంటే మనకు సమైక్య భవనాలు ఇచ్చారు, నిర్మల్లో ఎన్ని కావాలో అన్ని స్థలాలు చూపించడం జరిగింది. మరి మన సంగారెడ్డిలో కూడా ఆ స్థానం ఎందుకు వెళ్ళలేదు అని అనిపించింది. చేద్దామా సమైక్య భవనాలు ప్రతి ఊళ్ళో కూడా? అంటే ఓన్లీ సంగారెడ్డి టౌన్ కే పరిమితం కాదు. మీరు మహిళలు అంటే ఎక్కడైనా పోయి చేసుకునే ఇది తెచ్చుకునే విధంగా మరి సంగారెడ్డి జిల్లాలోనే మనం పేరు తెచ్చుకోవాలి. నాకు అది కావాలి అని నేను అడుగుతున్నాను. నాకు నిజంగా బాధ అనిపించింది. అదే సంగారెడ్డిలో ఒక్కసారి అవకాశం నిన్న ఇవ్వలేకపోయినా అంటే మనం ఏం చేయలేము కాబట్టి నిన్న అవకాశం దొరకలేదు. మనం కూడా ఆ స్థాయికి ఉండింటే మన మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్రకటించినప్పుడు మన సంగారెడ్డి జిల్లా కూడా మంచి స్థానంలో ఉంది, మహిళలందరూ ముందుకు వస్తున్నారు పట్టుదలతో అనే విధంగా మనం కూడా చూపెట్టుకోవాలి. సరేనా? చేద్దామా? మరి ఎన్ని చెప్పినా గత ప్రభుత్వంలో గ్రూప్ లో ఉండాలా ఉందా? ఇక్కడున్న కొంతమంది చెల్లెలు అన్నారు, మా పైసలు మేము పొదుపులో వేసుకుంటున్నాం, ఆ పైసలు కూడా మా ఇంట్లో ఎవరు ఇస్తలేరు అనే విధంగా ఉన్నాయి. ఈ రోజు పెట్రోల్ పంప్ బాగా నడిపిస్తున్నారు, పెట్రోల్ పంప్ బాగానే ఉంది కదా. ఈ రోజు సంగారెడ్డిలో నంబర్ 1 పెట్రోల్ పంప్ ఏదంటే బైపాస్ రోడ్.